పుత్రుల వివాహమై చాలా రోజులయ్యింది. భరత శత్రుఘ్నులు వారి మేనమామల దగ్గరకు వెళ్లారు. అప్పుడే పుత్రులపై బెంగ మహారాజా, మీ ఆత్మారాముడు ఉన్నాడుగా. కులగురువులు మహారాజు గారి ఆంతర్యం గ్రహించాలి. అవును గురువర్య, రాముని లోకులు సకల గుణ సంపన్నుడిగా వేన్నోళ్ల కీర్తించడం పదే పదే నాకు తెలుస్తోంది. మీ అందరి మన్ననలు పొందినవాడు, కానీ ఏదో కుశంక కీడుని సూచిస్తున్నాయి. అందుకే పాపం క్షమించుగాక. ఆ అందుకని రామునికి పట్టాభిషేకం చెయ్యాలి. ఎవరున్నా లేకున్నా మంచి ముహూర్తం నిర్ణయించండి. నీ నిర్ణయం అందరికీ ఆమోదమే రాజా. సకల సభల వేళల అంతఃపుర పురవీధి జనాలు నాలుకల మీద రాముని మాట అంతా ఆనందమే. మహారాజా, రానున్నది లోక కళ్యాణం కలిగించే ముహూర్తం. చైత్ర శుద్ధ నవమి పుష్యమి నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో శుభముహూర్తం. రామునికి కౌసల్య, కైకేయి, సుమిత్ర మొదలైన అంతఃపుర మాతలకు ప్రజలకు తెలియచేసి నగరమంతా అలంకరణలు, రంగవల్లులు, సామంతాదులకు వార్తలు, ఎన్నో పనులు, బ్రాహ్మణ సకల జనుల సమారాధనలు, క్షణాలలో ఏర్పాట్లు అన్ని నేనే చేసుకుంటూ వెళ్తాను. రాజా, నీ ఆంతర్యం రామునికి లక్ష్మణునికి తెలిపి తగు ఏర్పాట్లు నేను చేయగలను. ఇక సెలవు. చాలా ఆనందం. వెళ్ళిరండి. ఏ లోటు లేకుండా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు ఉండాలి సుమా. ఆ ఆ, ఆ, మీ మొహాలు మండిపోను. ఏమిటా కేరింతలు, ఏమిటా పాటలు, ఎంత కులుకులతో రంగవల్లులు, ఇంత పొంగుపాటుతో తోరణాలు. చెప్తాను చెప్తాను, ఈ పొంగు పొయ్యిలోకో నీళ్లు చల్లి గిన్నెలోకో చూస్తాను చూస్తాను. ఏమిటా రుసరుసలు, ఎందుకంత ఆవేశం? ఆవేశం కాదు, కడుపులో మంట, కంటిలో నిప్పులు, కంటిలో నిప్పుల మంట. ఆ రాముడికి రేపే తెల్లవారితే రాజ్య పట్టాభిషేకమట. నీ కొడుకు భరతుడు లేనప్పుడు. ఎంత సువార్త! ఈ కంఠాహారం బహుమానం. ఏమా తిరస్కారం? ఇందుక పడి పడి వచ్చింది. మరి ఏమిటా చుప్పనాతి మాటలు? నీకు కౌసల్య దాస్యం, నీ కొడుక్కి రాముని పాదాలు వత్తడం, తలుచుకుంటే ఒళ్ళంతా మంట. నా రాముని దశరథుల వారి ప్రేమను శంకించే ఈ మాటలు. ఆలోచించు, కాలం తరుముకొస్తోంది. కాటు వెయ్యకముందే మాటలు తీపి, చేతలు విషం. నీ భర్తను నిలవరించు. నీ రాజమాతాధిపత్యం, కుమారునికి పట్టాభిషేకం, రామునికి వనవాసం కాలవేగంలో జరిగి దశరథుని ఆలోచనలకు గండిపడాలి. హా, భయంగా ఉంది. ఆ కౌసల్య నాకు సోదరి, ప్రేమైకమూర్తి నా రాముడు. ఆపు ఆపు, నీ బేలతనం పొగడ్తలు నీ వెంటపడి ఈ రాజ్యానికి వచ్చిన నాకు నిరాశ కలిగించకు. ఏమి చేయమంటావే? నన్ను ఈ స్వల్పకాలంలో ఏమి చేయమంటావు? ఎలా ఆపేది? దేవతలతో యుద్ధవేళ నీ భర్త ఇచ్చిన 2 వరాలు కోరుకో. నీ కథ సుఖాంతం. ఇలా రా, రహస్యం చెప్తా.
కైక బాకుతో నా గుండెలో పొడిచినా బాధపడను. కానీ నీ కోరికల శరాలు నన్ను మరణం వైపుకి నడిపించే బాధ కలిగిస్తోంది. మీ ఆనాటి మాట నిలుపమని కోరుతున్నా. భరతునికి పట్టాభిషేకం, రామునికి 14 సంవత్సరాలు వనవాసం. వెంటనే ఆజ్ఞాపించండి. భరతుని మీద ఆన. ఇంతటి పైశాచికమా నీ మనసు? ఇంత కపటమా ఈ పెంపకం? అది నాలుక? నా మీద జాలి లేదా? నా ప్రాణాల్ని వెలికి తీయదలిచావా? నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలనా? మీ వంశానికి, మీ కీర్తికి చేటు కలిగించకండి. పరలోకానికి వెళ్ళినా శాంతి పొందాలిగా. ఓసి నీచురాలా, ఎంత చెప్పినా మారవా? రేపటికి నా రాముని పట్టాభిషేకం సిద్ధం చేయమని చెప్పిన ఈ నోటితో నేను ఎలా చెప్పను? ఏ ముఖంతో చెప్తావో నీవే చెప్పు. ఇక నేను బ్రతకలేను. నీవు నీ కొడుకు నా శవం కూడా తాకరాదు. నాకు ఆర్ఘ్యం ఇవ్వకండి. రామా, ఆ రామా, ఆ రామా, 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 రామా. ఎవరక్కడ? వెంటనే వెళ్ళి రాముణ్ణి తీసుకురండి. రాజాజ్ఞ. వశిష్ఠ సుమంతులను కూడా తీసుకురండి. తల్లిదండ్రులకు ఈ రాముని దండము నుండి నిండు వందనం. రామా, శరాఘాతం. నీ తండ్రి నా నోటితో చెప్పమనిన మాటలు. నీవు 14 సంవత్సరాలు నారబట్టలు ధరించి రేపే వనవాసం చేయడానికి బయలుదేరాలి. భరతునికి పట్టాభిషేకంట. ఎంత మంచి మాటమ్మా. చాలా సంతోషం, చాలా ఆనందం. తగు సముచిత రీతిలో తప్పక వెళ్తాను. తండ్రి పాదములకు నమస్కారం. తల్లి, ఇదే నా అంజలి.